అనుదీప్ గారు అంటే తెలుసు కదండి. అంటే ఏడిపించాలి అనుకుంటారు కానీ ఎందుకు మళ్ళీ ఏడిపించడం నవ్విస్తారు. దానివల్ల అందరికి ఏమైపోయిందంటే ఈ సినిమా ఎమోషనల్ ఏం లేదు, లేకపోతే స్టోరీ ఏం లేదు అనుకుంటున్నా కానీ స్టోరీ కూడా ఉంది. కొంచెం అర్థం చేసుకోవాలి. కాకపోతే రొటీన్ స్టోరీ, అంత కొత్తగా స్టోరీ అయితే కొత్తగా ఏం లేదు కానీ సినిమా అయితే ఓవరాల్ కొంచెం బాగానే ఉందండి. అంటే జాతిరత్నాలు మొత్తం కామెడీ కదా ఉందండి. మరి ఇక్కడ కూడా కామెడీ ఉందండి. కంపారిజన్ వద్దండి. ఏ సినిమాది ఆ సినిమానే అనమాట. అందు ఇక్కడ విశ్వక్సేన్ గారు, అక్కడ ఆయన వేరు, నవీన్ పోషెట్టి గారు. ఎవరి కామెడీ టైమింగ్ వాళ్ళకు ఉంటుంది. సో సినిమా అయితే చూడొచ్చండి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ కంప్లీట్ కామెడీ రోల్లో చూసాం. అంటే జస్టిఫై చేశారా క్యారెక్టర్ని? ఖచ్చితంగా అండి. విశ్వక్సేన్ గారు అంటే మాస్ కూడాను, అది కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం. మాస్ అయితే లేదు, అది కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. అది కూడా వస్తే బాగుంటుంది. సరే అండి, ఈ థీమ్ ఇది కాబట్టి ఈ సినిమా బాగుంది, బాగా చేస్తారు. హీరోయిన్ గారు సూపర్ సూపర్ సూపర్. అంటే నాకు అనిపించింది మూవీలో హీరోయిన్ గారే హైలైట్ అని అనిపించింది. ఎలివేషన్స్ అన్ని హీరోయిన్ గారికి ఎక్కువ పెట్టారు హీరో కంటే. సూపర్ అండి, బాగుంది, వచ్చి చూడొచ్చండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. ఎస్. థ్యాంక్ యూ. సినిమా గురించి చెప్పాలంటే గలీజ్గా ఉంది. ఆ సినిమా గలీజ్గా ఉంది కాదు, నాకు రివ్యూ చెప్పాలంటే గలీజ్గా ఉంది అంటున్నా. అంటే ఒక ఊతపదం పెట్టారు కదా, దాన్ని చెప్దామని అనిపించింది అంతే. నాకైతే సినిమా వర్కౌట్ అవ్వలేదు. ఆర్గానిక్ కామెడీ ఎక్కడ అనిపించలేదు నాకు. జనరల్గా నేను ఎంటర్టైన్ అవుతా. సినిమాకి కావాల్సిన 3 విషయాలు. ఒక సినిమా మనం చూస్తున్నామంటే కథ పక్కన పెడితే నవ్వుకోవాలి, లేదా ఏడిపించాలి, లేదా వరల్డ్లోకి యాక్షన్ తోటి మనం తీసుకెళ్ళగలగాలి. ఈ సినిమా అనుదీప్ గారి సినిమా అంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అవుట్ అండ్ అవుట్ కామెడీ, చక్కగా నవ్వుకోవాలని. ఎక్కడా కూడా ఆర్గానిక్గా నవ్వుకున్న సీన్ నాకు సినిమాలో కనిపించలా. ఒక్క పాయింట్లో కూడా ఇది ఆర్గానిక్గా ఉంది, ఇది నవ్వచ్చు అనే సీన్ నాకు అనిపించలా. సో నాకు ఆర్గానిక్ కామెడీ లేదు, క్రింజ్ కామెడీ అనిపించింది. అండ్ అనుదీప్ గారు వాళ్ళు ఉన్న సీన్స్ ఏమైనా వర్కౌట్ అవుతాయి అనుకుంటే నాకు అది సెట్ అవ్వలేదు. అండ్ క్యామియోస్ పెట్టారు, అది కూడా నాకు అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా నాకు, మ్యూజిక్ కూడా నేను అంత ఎంజాయ్ చేయాల. మ్యూజిక్ వాజ్ అంటే ఎక్కడో ఈ పాటలు ఎక్కడో విన్నాం కదా అన్న ఫీలే తప్ప కొత్తగా మ్యూజిక్ వినాలి అన్న ఫీల్లో రాలి. బట్ విశ్వక్సేన్ గారి పెర్ఫార్మెన్స్ వాజ్ రియల్లీ గుడ్. ఎందుకంటే ఆయన అవుట్ అండ్ అవుట్ కామెడీ చేయడం అనేది చాలా రేర్. ఇప్పటిదాకా లేదు నాకు తెలిసి అవుట్ అండ్ అవుట్గా ఎంత ఎనర్జెటిక్గా అయినా. సో ఆయన కామెడీ వర్కౌట్ అయింది. కాయదులో వారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. షీ వాజ్ వెరీ క్యూట్ అండ్ ఆయన ఎక్స్ప్రెషన్స్ నిజంగా అనిపించేలా ఉన్నాయి. సో సంపత్ గారు, నరేష్ గారు పెర్ఫార్మెన్సెస్ వర్ గుడ్. బట్ స్టోరీలో ఆ కామెడీ, అనుదీప్ గారి సినిమా అంటే కామెడీ ఉంటుంది కదా, కామెడీ మిస్ అయిపోయింది. నవ్వు రాలేదు, ఆర్గానిక్గా నవ్వాలి అనే ఫీల్ రాలేదు. సో అది ఒకటి మిస్సింగ్. సో అది పక్కన పెట్టి పెర్ఫార్మెన్సెస్ వైజ్ రేటింగ్ ఇమ్మంటే మటుకు 1.5.